సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అక్షకుమారుడు నవయౌవనుడు, వేగవంతుడు తేజోవంతుడు, దివ్యాస్త్రములను పొందినవాడు, మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు, కాలాగ్నివోలే ప్రజ్వరిల్లెడు, రణధీరుడు మహావీరుడు, అక్షకుమారుడు దివ్య రథముపై దాడి వెడలెను హనుమంతునిపై. మూడు శరములతో మారుతి శిరమును, 10 శరములతో మారుతి ఉరమును, అక్షకుమారుడు బలముగా నాటెను, రక్తము చిందగా గాయపరచెను, ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున, ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. తండ్రి అయిన రావణుడు ఆజ్ఞాపించగానే నవయవ్వనుడు, వేగవంతుడు, తేజోవంతుడు, దివ్యాస్త్రములను పొందినటువంటి వాడు, మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు, కాలాగ్నివలే ప్రజ్వరిల్లేవాడు, రణధీరుడు మహావీరుడు అయిన అక్షకుమారుడు హనుమంతునిపై దాడి చేయుటకు దివ్య రథంపై బయలుదేరాడు. మారుతితో తలపడిన అక్షకుమారుడు మారుతి తలలో 3 బాణాలు, రొమ్ములో 10 బాణాలు బలంగా నాటాడు. రక్తం చిందేటట్లు గాయపరిచాడు. అంతటా ఉదయకాలపు సూర్య సమాన తేజంతో మారుతి గగన మార్గానికి ఎగిశాడు. ఆకాశములో ఇరువురి మధ్య భయంకరమైన యుద్ధం ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.